అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మహన్ను ఆదేశించారు. అయితే దీనిని అమెరికా కాంగ్రెస్, ముఖ్యంగా సెనేట్ సమర్థించడం అనుమానమే. కోర్టులు కూడా ఈ ఆదేశాలను నిలిపివేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే తన నిర్ణయాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుందన్న విశ్వాసాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. విద్యను ఫెడరల్ ప్రభుత్వం నుంచి తప్పించి గతంలో మాదిరే విద్యా విధానాన్ని రాష్ట్రాలకు వదిలేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. దీనిని అమలు చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు కూడా. దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ ధృవీకరించింది. 4 దశాబ్దాలుగా విద్యపై భారీ మొత్తంలో వ్యయం చేసిన విద్యా ప్రమాణాలు ఇసుమంతైనా పెరగలేదన్న ట్రంప్ విద్యాశాఖను మూసివేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా విద్యాశాఖను మూసివేస్తూ ఎగ్జిక్యూటివ్ సంతకం చేసేశారు. ఏప్రిల్ నుంచి ఈ మూసివేత అమెరికాలో అమలులోకి వస్తుంది. విద్యాశాఖ అధికారాలను తిరిగి రాష్ట్రాలకు అప్పగించే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి లిండా మెక్మహన్ తెలిపారు. అదే సమయంలో దేశ ప్రజలకు అందుతోన్న సేవల్లో ఎక్కడా అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. విద్యాశాఖను రద్దు చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పౌర హక్కుల గ్రూపులు, విద్యాసంఘాలు హెచ్చరించాయి. ముఖ్యంగా పేద వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపాయి. ఇంకోవైపు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి ఫెడరల్ ప్రభుత్వం ఇవ్వాల్సిన $17.50 కోట్ల నిధులను ట్రంప్ యంత్రాంగం స్తంభింపచేసింది. బాలికలు, మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధిస్తూ ట్రంప్ గత నెల 5నే ఆదేశాలు జారీ చేశారు. అయినా సదరు వర్సిటీలో జరిగిన ఈతల పోటీల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడంతో కన్నెర్ర చేశారు.